సో ఈ రోజు వచ్చేసి మనం చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి మద్దిరాల విలేజ్ కి రావడం జరిగింది. సో ఈ యొక్క ఫీల్డ్ వివరాలు ప్రతి ఒక్కరు కూడా మనం తిరిగి, అలాగే ఇటున్న సమస్యలు నాదేళ్ల మండలం, అలాగే ఈ యొక్క చిలకలూరుపేట ఈ సరౌండింగ్స్ పల్నాడు జిల్లాలో తోటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మిరప రేట్లు ఏ విధంగా ఉంటాయి, గిట్టుబాటు ధర రైతుకి ఉన్న పరిస్థితులు ఏంటిది ప్రతి ఒక్కరు కూడా రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? చెప్పండి. మీ పేరు? హనుమంతరావు. ఏ ఊరండి ఇది? మద్దిరాల. ఏ మండలం ఇది? చిలకలూరుపేట మండలం. ఓకే. ఎంత వేస్తారండి మీరు తోట? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేస్తారు. ఓకే. ఎట్లా ఉన్నాయండి ఈ సంవత్సరం తోటలో? పర్వాలేదు, ఉన్నాయి. ఏమన్నా బొబ్బరి సమస్యలు, నల్లి సమస్యలు? బొబ్బరే నల్లి ఇంకా తగలలేదు. బొబ్బరి బాగా తగులుతుంది. ఈ యొక్క నాదెండ్ల మండలం, ఎర్లపాడు, ఈ యొక్క చిలకలూరుపేట మొత్తం ఎట్లనే ఉన్నాయి తోటలు? మొత్తం వేసి 2 నెలలు అవుతుందా, 3 నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుంది. 70 రోజులు అవుతుంది. క్రాప్ దిగలేదు కానీ ఇంకా దిగల. ఓకే. ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ మార్కెట్ 23,000 నడిచింది. మరి ఇప్పుడు 15,000 10,000 అంటున్నారు. ఎట్లా ఉంటది? గిట్టుబాటు ధర అయితే? గిట్టుబాటు ధర అయ్యేది అసలు 20,000 లోపల అమ్మితే గిట్టుబాటు అయ్యేది కాదు. ఏంది మందులు సామాన్యంగా ఉన్నాయా? మందులు వేసి 3 రోజులు కొడతానే ఉంటే 20,000 తక్కువ అయితే గిట్టుబాటు కాదు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ మార్కెట్ ఒక 10,000 12,000 నడిస్తే 10,000 కనుకైతే సగం పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి ఎంత అవుతుందండి ఎకరానికి? 2 లక్షలు. నల్లి రాకముందు ఎంత ఉండేది మీకు పెట్టుబడి? మీకు తెలిసి ఉంటదిగా. లక్ష 10,000 లక్ష ఉండేది. ఇప్పుడు 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు. కోత కూలి ఎట్లా ఉన్నాయండి? కౌలు ఎట్లా ఉన్నాయండి? 10,000 నుంచి 15,000 20,000 10,000 నుంచి 12,000 20,000 నీళ్లు బట్టి కౌలు నీళ్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ నార్లు ఎక్కడ పెంచుకుంటారు మీరు? ఇది నారు ఇక్కడ పక్కన నెట్ నుంచి ఎంత ఉంటుంది మొక్క రూపాయలరా? అప్పుడు లాస్ట్ ఇయర్ మీకు వాటర్ లేవుగా, పోయిన సంవత్సరం వాటర్ చాలా టైట్ అయింది. మరి ఎక్కడ తెచ్చుకున్నారు ఈ నీళ్లు? ఎక్కడ? పోయిన సంవత్సరం వాటర్ వర్షాలు లేవు కాబట్టి బాగులో గుంటలు తీసి పోయిన సంవత్సరం నల్లి తగిలిందా? ఎప్పుడు తగిలింది నల్లి? లాస్ట్ లో అంటే డిసెంబర్ లాస్ట్ కి నల్లి తగిలింది. ఎంత వచ్చినాయండి ఎకరానికి పోయిన సంవత్సరం దిగుబడులు? 15. నల్లి వచ్చిన ఇయర్ తర్వాత ఇయర్ ఎంత వచ్చింది దిగుబడులు? ఎంత వస్తాయి అసలు మీ దగ్గర దిగుబడులు ఎకరానికి మంచిగా కాస్తే? 25 నుంచి 30 వస్తాయి. ఈ గత 2 సంవత్సరాలకి ఎంత వస్తుంది? అది 20 దాట్లా. 20 క్వింటాల్. గుంటూరు మార్కెట్ అమ్ముకుంటారా? గుంటూరు మార్కెట్ లోకి వెళ్ళి గుంటూరే మాకు ఇదేగా నలుగురు మాకు గుంటూరే. ఏసీల్లో ఎక్కడ? చిలకలూరుపేట ఏసీల్లో పెడతారు. గుంటూరు ఏసీల్లోకి వెళ్ళి పెడతారు అక్కడే. సో ఈ విధంగా అయితే పరిస్థితి. ఎంత అయితే గిట్టుబాటు ధర అయితే అంటారు? 20 లోపల అయితే గిట్టుబాటే కాదండి, గిట్టుబాటు అయ్యేది. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ యొక్క నాదెండ్ల మండలం, ఈ చిలకలూరుపేట, ఈ యొక్క ఎర్లపాడు తోటల పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ యొక్క మిరపలో వీళ్ళకి బొబ్బర, అలాగే గత 2 సంవత్సరాలుగా నల్లి దెబ్బతీసినప్పటికి కూడా మిరప రైతులు చాలా వరకు 5 ఎకరాలు 10 ఎకరాలు వేసే రైతులందరూ కూడా తగ్గించారు. ఈ సంవత్సరం విస్తీర్ణం మీకు తగ్గిందండి? చాలా తగ్గించారా? సో విస్తీర్ణం కూడా రైతులు చెప్పడం జరుగుతుంది, తగ్గిందని చెప్తున్నారు. సో రైతులు పెట్టుబడి ఎక్కువగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా తగ్గించారు. ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే మిరప వేయడానికి ప్రతి ఒక్క రైతులు కూడా జంకుతున్నారు. ఎందుకంటే ఇందులో ప్రతి వారం ప్రతి 4 రోజులు 5 రోజులు మందులు కొట్టడం, అలాగే ఈ ఒక మందు కట్టలు కానీ కాంప్లెక్స్ రేట్లు పెరగటం, ఉన్నటువంటి మార్కెట్ లో చూసుకుంటే ధరలు అమ్మబోతి అడవి కొనబోతి కొరవిలాగా తయారవడం జరిగింది. రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది. రైతుల యొక్క వివరాలు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మద్దతు ధర 20,000 నుంచి 25,000 మధ్యలో ఉన్నట్లయితే రైతులకి మిరప రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్లు కూడా ఆఫీసర్లు కూడా ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేసి, అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద ముందుకెళ్ళినట్లయితే మిర్చి రైతుకి గిట్టుబాటు ధర అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇదండి. కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకి మన ఛానల్ ని షేర్ చేయండి.